చైనాతో సరిహద్దున ఉన్న నేపాల్లోని రసువా గడిలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా గురువారం సాయంత్రం నాటికి 300 మందికి పైగా మరణించారు. మరో 1500 మంది ఆచూకీ తెలియడం లేదని నేపాల్ అధికారులు తెలిపారు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గోధుమ వర్ణపు నదులు గట్లను దాటి భవనాలను ముంచెత్తుతూ తమ దారిలో ఉన్న ప్రతి ఒక్కరిని కబలిస్తున్న కలవరపరిచే దృశ్యాలు మన సోషల్ మీడియా ఫీడ్లను ముంచెత్తుతూనే ఉన్నాయి. పొరుగు దేశం నుండి దిగువ ప్రాంతాలపై ఏదైనా ప్రభావం ఉంటే దానిని ఎదుర్కోవడానికి భారతదేశం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. కాఠ్మండుకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ప్రకారం ఆగస్టు 26 బుధవారం నాడు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో నేపాల్లోని బోటెకోషి నది పరివాహక ప్రాంతంలో నీటి మట్టాలు వేగంగా పెరగడం ప్రారంభించాయి. బోటాకోషి, త్రిశూలి, నారాయణి నదుల దిగువ ప్రాంతాలలో తీవ్రమైన ఆకస్మిక వరదలు సంభవించాయి. బుధవారం ఉదయం ఈ వరదలు మొదట రసువా జిల్లాను తాకాయి. ఫలితంగా నదులు పొంగి ప్రవహించాయి. మొత్తం భవనాలు, రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి. వరద మార్గం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజలను భారీ నీటి అలలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. నేపాల్లో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన 3 జిల్లాల్లో రసువా, నువాకోట్, దాడింగ్ ఉన్నాయి. ఆగస్టు 27 మధ్యాహ్నం నాటికి నేపాల్లోని అధికారులు 177 మృతదేహాలను వెలికి తీయగలిగారు. గురువారం మధ్యాహ్నం సుమారు 12 మృతదేహాలను వెలికి తీసిన దేవ్ఘాట్తో సహా దిగువ ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు. అయితే పీటీఐ ప్రకారం ఈ సాయంత్రానికి మృతుల సంఖ్య 270కి పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల సంఖ్య 332గా ఉందని నేపాల్ పోలీసుల సమాచారం మేరకు బీబీసీ నివేదించింది. దాదాపు 1500 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. వీరిలో గల్లంతైన 300 మందికి పైగా భారతీయ పర్యాటకులు ఉన్నారు. ఆగస్టు 27వ తేదీ సాయంత్రం నాటికి తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులను రక్షించారు. 288 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్ వరద విపత్తుపై చర్చించి పరిస్థితిని సమీక్షించేందుకు తన విదేశాంగ కార్యదర్శి, విదేశాంగ మంత్రిత్వ శాఖ సభ్యులు కాఠ్మండు, బీజింగ్లోని భారత రాయబారులతో సమావేశమైనట్లు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర ప్రతిపాదించిన రీపేమెంట్ ప్లాన్ను ఆమోదించే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆర్డర్ను సవాల్ చేయాలని హెచ్డిఎఫ్సి బ్యాంక్ యోచిస్తుంది. దీని కింద అతను అంగీకరించిన రూపాయలు 22,006.57 కోట్ల రుణదాత క్లెయిమ్లపై 6.5 కోట్లు చెల్లించాలి. ఈ మేరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మింట్తో మాట్లాడుతూ ఆగస్టు 25 ఆర్డర్ ఆధారంగా దాని మొత్తం క్లెయిమ్లో 3.2% మాత్రమే రికవర్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకుతో విలీనం చేయన తర్వాత హెచ్డిఎఫ్సి లిమిటెడ్ నుండి బ్యాంకు రుణ సౌకర్యాన్ని వారసత్వంగా పొందింది. రుణం ఖచ్చితమైన మొత్తం నిర్ధారించలేదు. బ్యాంక్ సెటిల్మెంట్ను వ్యతిరేకించింది. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. అయినప్పటికీ చాలామంది రుణదాతలచే ఆమోదించింది. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ను పరిశీలిస్తున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తెలిపింది. కాగా ఎన్సిఎల్టీ ఆర్డర్ చంద్ర రీపేమెంట్ ప్లాన్ను ఆమోదించింది. దీని కింద సుమారు 22,006.5 కోట్ల అడ్మిట్ అయిన క్రెడిట్ క్లెయిమ్లపై రూపాయలు 6.5 కోట్లు చెల్లిస్తారు. ఇది మొత్తం అంగీకరించిన బకాయిలతో దాదాపు 0.03% రికవరీకి సమానం. ఎన్సిఎల్టీ ప్రెసిడెంట్ ఫిబ్రవరి 2026లో నియమితమైన దివాలా ట్రిబ్యునల్లోని 3వ న్యాయ వ్యవస్థ సభ్యుడు నిఖిలేష్ శర్మ తిరిగి చెల్లింపు ప్రణాళికను ఆమోదించినట్లు మింటు మంగళవారం నివేదించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక ప్రధాన రుణదాతలు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆర్డర్కు జోడించిన ఓటింగ్ రికార్డు చూపిస్తుంది. ఈ మేరకు యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ మరియు ఆర్బీఎల్ బ్యాంకులకు మింటు పంపిన ప్రశ్నలకు సమాధానం లేదు. సుభాష్ చంద్రకు సంస్థల నుండి దానికి అనుకూలంగా అనేక ఓట్లు వచ్చాయని, అందువల్ల లెక్కించరాదని ఆరోపించారు. ఓటింగ్ రికార్డు ప్రత్యేకంగా వీణా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరల్డ్ క్రైస్ట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పి, లెమనేట్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎల్ఎల్పి, కార్ఫ్కాల్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎల్ఎల్పి వారు రుణగ్రహీత, అసోసియేట్ లేదా సంబంధిత పార్టీ కేటగిరీలోకి వస్తారని ఆరోపించారు. సుభాష్ చంద్ర ఆస్తులపై ఫోరెన్సిక్ విచారణ జరగకపోవడాన్ని కూడా రుణదాతలు ప్రశ్నించారు. జీటీవీ అధినేత ప్రస్తుతం వెల్లడించిన నికర విలువ మధ్య గణనీయమైనటువంటి అంతరాన్ని వారు సూచించారు. 2018లో జారీ చేయబడిన ఒక సర్టిఫికెట్ చంద్ర నికర నిల్వ రూపాయలు 40,562 కోట్లుగా అంచనా వేయగా ప్రస్తుతం ఆయన వెల్లడించిన నికర విలువ 31.79 కోట్లు. 2017లో జారీ చేసిన మరో సర్టిఫికెట్లో అతని నికర విలువ సుమారు 45,888 కోట్లుగా ఉంది. ముఖ్యంగా చంద్ర ఆస్తులు ఎలా మదింపు చేశారో, ప్రతిపాదనపై ఓటు వేయడానికి ముందు రుణదాతలు తగిన సమాచారం అందుకున్నారా అనేటువంటి దానిపై తిరిగి చెల్లింపు ప్రణాళికకు సంబంధించిన పరిశీలనకు అభ్యంతరాలు జోడించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించిన సాంకేతిక అంతర్రాష్ట్ర అంశాలను సమీక్షించేందుకు కేంద్ర జలసంఘం సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసింది. 2 రాష్ట్రాల మధ్య చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు ఇది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కేంద్రం జోక్యం చేసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన
నిరంతర ప్రయత్నాల ఫలితంగా సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన సేవాభవన్లో ఈ సమావేశం జరగనుంది. బ్యారేజీ విషయంలో పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. ఆయన ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రధాని కార్యాలయం ఆ లేఖను జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపింది. అనంతరం కేంద్రం జోక్యం కోరుతూ ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ఆయన మరో లేఖ రాశారని ఆ ప్రకటన పేర్కొంది. గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించడానికి తెలంగాణ అనుమతి కోరుతుంది. 148 మీటర్ల ఎత్తు వద్ద గురుత్వాకర్షణ శక్తితో అవసరమైన నీటిని తరలించడం సాధ్యం కాదని, భారీ పంపులపై ఆధారపడితే విద్యుత్ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని రాష్ట్రం కేంద్రానికి వివరించింది. విద్యుత్ సరఫరా ఖర్చులను పెంచకుండా రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చే విధంగా బ్యారేజీని నిర్మించాలని తెలంగాణ వాదిస్తుంది. నీటి మట్టాన్ని పెంచడం వల్ల అదనంగా ముంపుకు గురయ్యే ప్రాంతం పరిమితంగానే ఉంటుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అధ్యయనాలను కూడా ప్రభుత్వం ఉదహరించింది. ఉత్తర తెలంగాణలోని వెనుకబడిన కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కేంద్రం మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ దృష్ట్యా వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా విదేశీ ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిష్కారం కోసం వారి తరఫున వారి కుటుంబంలోని ఒకరు ఎన్నికల నమోదు అధికారి ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ఎదుట హాజరై అవసరమైన పత్రాలను సమర్పించవచ్చని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రతి వారం జరిగే రాజకీయ పార్టీల సమావేశాల సందర్భంగా నోటీసుల జారీ పరిష్కారంలో అనుసరించే విధానాన్ని వివరించాలని కూడా ఈఆర్ఓలకు, ఏఈఆర్ఓలకు సూచించారు. వ్యక్తిగత విచారణ సమయంలో తప్పుడు, నకిలీ లేదా తప్పుదోవ పట్టించే పత్రాలు సమర్పిస్తే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 217 కింద చర్యలు తీసుకుంటామని సీఈఓ ఓటర్లను హెచ్చరించారు. తమ రికార్డులలో వ్యత్యాసాలున్న ఓటర్లను లేదా గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలతో సంబంధాన్ని నిరూపించుకోలేని వారిని వ్యక్తిగత విచారణకు పిలుస్తున్న తరుణంలో ఈ హెచ్చరిక జారీ అయింది. ఓటర్ల జాబితాను తయారు చేసేటప్పుడు, సవరించేటప్పుడు, సరిదిద్దేటప్పుడు, చేర్చేటప్పుడు లేదా తొలగించేటప్పుడు తప్పుడు ప్రకటన చేయడం కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హమైన నేరం. దీనికి జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా తమ రికార్డులలో లోపాలున్నా లేదా ఎస్ఐఆర్ 2002 ఓటర్ల జాబితాలతో తమను తాము గుర్తించుకోలేని ఓటర్లకు 12 లక్షలకు పైగా నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 92.8 లక్షల మంది ఓటర్లకు నోటీసులు అందాల్సి ఉంది. వీరిలో 60.5 లక్షల మంది వారి గణన ఫారం డేటాలో లోపాల కారణంగా గుర్తించగా, మరో 32.3 లక్షల మంది వివరాలు 2002 ఎస్ఐఆర్ జాబితాలతో సరిపోలలేదు. నోటీసు జారీ అయిందో లేదో తనిఖీ చేయడానికి ఓటర్ ఈసీఐ వెబ్సైట్ను సంప్రదించవచ్చు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.